Good morning, everyone. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Ethnobotany and Medicinal Plants for final BSc BGMC students. This paper comes under Cluster 2 paper. Today, in this session, we are learning about polyherbal formulations from Unit 4. Reasons of using polyherbal formulations. పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటే ఏంటి, అసలు ఫార్ములేషన్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి? పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటే మోర్ దాన్ వన్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, 1 or 2 ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ కన్నా ఎక్కువ ప్లాంట్స్ యొక్క కాంపౌండ్స్ని, వాటి యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని తీసుకుని మనం మెడిసిన్ని ప్రిపేర్ చేస్తే దాన్ని పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటారు. ఇలా ఎందుకని మనం పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఎక్కువగా యూజ్ చేయాలంటే, ఒక కాంపౌండ్ కన్నా మోర్ దాన్ 1 కాంపౌండ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనం డిసీజ్ని ఎఫెక్టివ్గా క్యూర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో మనకి ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ పొసెస్ సమ్ అడ్వాంటేజెస్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అలోపాథిక్ డ్రగ్స్. మనకి ఈ అలోపాథిక్ డ్రగ్స్లో ప్రొడ్యూస్ అవ్వని మెడిసినల్ ప్రాపర్టీస్ లేని వాటిని, అంటే మెడిసిన్ లేని డిసీజెస్కి ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ని యూజ్ చేసి మనకి మెడిసిన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్లీ, పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఆర్ నౌన్ టు ఎక్స్ప్రెస్ high effectiveness in a vast number of cases due to the presence of different phytoconstituents, and the effect are further potentiated when compatible herbals are formulated together in polyherbal formulations. మనకి ఈ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ని స్టడీ చేయడం, మోర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ని స్టడీ చేయడంలో మనకి ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇట్ షోస్ హై ఎఫెక్టివ్నెస్. Srivastava et al. In 2013 studied a number of anti-diabetic polyherbal formulations such as Dehar, Diabet and Diazole, Dianex, Diahysis, Diabrit, Diacure, Diasulin and etc., which are confirmed to have compatible effects as those of standard allopathic drugs. ఈ allopathic drugs కన్నా మనకి ఈ మెడిసిన్స్ అనేవి ఈ శ్రీవాస్ తవా ఎటాల్ ఆ యొక్క శ్రీవాస్తవ అండ్ అదర్ కోవర్కర్స్ 2013లో వాళ్ళు ఏం చేశారు అంటే, అలోపాథిక్ డ్రగ్స్ కన్నా మనకి పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్స్కి ఈ డిఫరెంట్ ఫార్ములేషన్స్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా జరిగింది అని, ఆ యొక్క ట్రీట్మెంట్లో మనకి డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ ట్రీట్మెంట్లో ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల, హెర్బల్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల డయాబెటీస్ క్యూర్ అవ్వడం జరిగింది అని ఈ శ్రీవాస్తవ ఎటాల్ వాళ్ళు, ఆ కోవర్కర్స్ వాళ్ళు స్టడీ చేయడం అనేది జరిగింది. హెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలి అంటే, దీస్ ఆర్ పర్మనెంట్ క్యూర్. ఆ డిసీజ్ని అవి పర్మనెంట్గా క్యూర్ చేయగలవు, అంటే లాంగ్ డేస్ అంటే ఫర్దర్గా అవి మళ్ళీ డిసీజెస్ అనేవి రాకుండా అది పర్మనెంట్గా క్యూర్ అనేది జరుగుతుంది. అలాగే మనం తీసుకునే హెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి కూడా చాలా సేఫ్గా ఉంటాయి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. అలాగే అవి వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్, దే ఆర్ ఇన్ మనకి ఇది చాలా లో కాస్ట్లో ఇది దొరుకుతుంది, ఎందుకంటే దే ఆర్ ఇన్ బాన్ నేచర్, అది మనకి నేచర్ నుంచి వస్తుంది కాబట్టి ఫార్ములేషన్స్ అనేవి దే ఆర్ వెరీ చీప్. దెర్ ఈజ్ నో అడ్వర్స్ ఎఫెక్ట్. మనకి ఫార్ములేషన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి కూడా చూపించవు. పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ containing 2 or more than 2 herbs are called polyherbal formulations. Historically, Sarangadhar Samhita dated centuries ago in 1300 AD highlighted the concept polyherbal formulations. మరి పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటే నా ఆల్రెడీ చెప్పాను, అంటే 2 or more హెర్బ్స్ని యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ నుంచి మనకి మెడిసిన్ని ప్రిపేర్ చేస్తే దాన్ని పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటారు. హిస్టారికల్గా ఈ సారంగధర్ సంహిత ఏం చేశారు అంటే 1300 AD ప్రకారం మనకి ఈ కాన్సెప్ట్ని అయినా హైలైట్ చేయడం జరిగింది. The polyherbal formulations bring to improved convenience for patients by eliminating the need of taking more than one different single herbal formulations at a time, which indirectly leads to better compliance and therapeutic effect. ఇలా మనం పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల
మనం ఆ డిసీజ్ మీద క్యూరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే మనం చూసే రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ ద ఇంప్రూవ్డ్ కన్వీనియన్స్ ఫర్ పేషెంట్స్కి కూడా ఆ మెడిసిన్ తీసుకోవడంలో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ద ఫినోమినన్ ఆఫ్ పాజిటివ్ హ్యాబ్ టు హ్యాబ్ ఇంటరాక్షన్స్ ఈస్ నోన్ యాజ్ సినర్జిజం. ఆ హ్యాబ్ టు హ్యాబ్ ఇంటరాక్షన్స్ని ఏమంటారు అంటే, మనం డిఫరెంట్ హెర్బల్ కన్స్టిట్యూయెంట్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ హెర్బల్ మెడిసిన్ యొక్క ఆ కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ అనేవి రెండు ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి రెండిట్ల మధ్యలో. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే సినర్జిజం అంటారు. డ్యూ టు పాలీహెర్బలిజం కన్ఫర్స్ సమ్ బెనిఫిట్స్ నాట్ అవైలబుల్ ఇన్ సింగిల్ హెర్బల్ ఫార్ములేషన్స్. మన సింగిల్ హెర్బల్ కన్స్టిట్యూయెంట్స్ అనేవి యూస్ చేయడం వల్ల ఎటువంటి రిజల్ట్ అనేది కూడా ఉండదు, అంటే చాలా తక్కువ క్యూరింగ్ అనేది ఉంటుంది. మెనీ ఆఫ్ ది పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ హ్యావ్ బీన్ ఫార్మకలాజికల్లీ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ టు ప్రాసెస్ థెరపటిక్ యాక్టివిటీస్ యాజ్ డిజైర్డ్. మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి ఫార్మకలాజికల్గా క్లినికల్గా అవి ప్రూవ్ అయినాయి అనమాట. చాలా థెరపటిక్ డ్రగ్స్ అంటే చాలా వరకు డిసీజెస్ని క్యూర్ చేయడంలో ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి రోల్ మెయింటైన్ చేశాయి. Secondly, polyherbal formulations are usually found to have wide therapeutic range. Most of them are effective even at a low dose. A good example will be the hypoglycemic polyherbal diacure used in the diabetes. మనకి పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి యూజ్గా థెరపటిక్ అంటే డిసీజెస్ని ఎక్కువ రేంజ్లో ట్రీట్ చేయడానికి హెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి యూజ్ చేస్తాయి. అలాగే దాని యొక్క రిజల్ట్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం లో అమౌంట్ ఆఫ్ డోసెస్లో ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా మనకు వచ్చే రిజల్ట్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈ పిహెచ్ డయాక్యూర్ని డయాబెటీస్ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఆర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద నేచర్. ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఓన్లీ మనకి హెర్బల్ ప్లాంట్స్ నుంచి మనం ఈ ప్రొడక్ట్స్ని తీసుకుంటున్నాం కాబట్టి అవి నేచర్ నుంచే వస్తున్నాయి. దే ఆర్ రిలేటివ్లీ చీపర్, ఎకో ఫ్రెండ్లీ అండ్ రెడీలీ అవైలబుల్ దెన్ అలోపతిక్ డ్రగ్స్. మనకి ఈ వచ్చేసి చాలా చీపర్ ఇన్ కాస్ట్, ఎందుకంటే మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి హెర్బల్ ఫార్ములేషన్స్ హెర్బల్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అవి వచ్చి చాలా చీపర్గా ఉంటాయి. అలాగే ఎకో ఫ్రెండ్లీ విచ్ ఇస్ డిగ్రేడబుల్ అనమాట. అండ్ రెడీలీ అవైలబుల్ దెన్ అలోపతిక్ డ్రగ్స్. మనకి అలోపతిక్ డ్రగ్స్ కన్నా ఇవి చీప్ అంటే ఎక్కువ రేంజ్లో ఇవి దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇన్ ఆయుర్వేద హెర్బల్స్ ఆర్ నౌన్ టు రెగ్యులేట్ బాడీలీ ఫంక్షన్స్, క్లెన్స్ అండ్ నరిష్ హ్యూమన్ బాడీ. ఆయుర్వేదాలో ఏంటి మనకి హెర్బల్ మెడిసిన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? బాడీ యొక్క సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి, మన యొక్క మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే బాడీ యొక్క కండిషన్స్ని ఆ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి, అలాగే మన బాడీని క్లీన్ చేయడానికి, నరిష్ చేయడానికి యూస్ఫుల్ అవుతున్నాయి ఈ హెర్బల్ మెడిసిన్స్. ఈచ్ హెర్బ్ హ్యాస్ 5 కేటగిరీస్. ప్రతి ఒక్క హెర్బ్కి 5 కేటగిరీస్ అనేవి ఉంటాయి. They are rasa, virya, vipaka, prabhava and karma. These are the 5 categories which are included in this herbal constituents. First one is rasa, means taste or sensation that the tongue experiences when in contact with the herbals. మనం ఎప్పుడైతే హెర్బల్స్ మనకి మౌత్ నుంచి తీసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది, ఆ టేస్ట్ అనేది టంగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. ఆ సెన్సేషన్ అనేది మనకి తెలుస్తుంది. దేర్ ఆర్ 6 టేస్ట్. మనకి మన టంగ్ 6 టేస్ట్ని ఐడెంటిఫై చేయగలదు. మధుర అంటే స్వీట్ని, ఆమ్ల అంటే సోర్ని, లవణ మీన్స్ సాల్ట్, కాటు మీన్స్ పంజెంట్, టెక్టా మీన్స్ బిట్టర్ అండ్ కషాయ మీన్స్ యాస్ట్రింజెంట్. అండ్ ఈచ్ వన్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 out of the 5 ఎలిమెంట్స్. మనకు ఒక్కొక్కటి వచ్చేసి 2 నుంచి అది ప్రిపేర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ద టేస్ట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ దోష. ప్రతి ఒక్క టేస్ట్కి ఇది దోష మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వీర్య నెక్స్ట్ వన్ ఈస్ వీర్య మీన్స్ ఎనర్జీ. మనకి హెర్బల్ మెడిసిన్స్ దట్ మీన్స్ హెర్బల్ ప్లాంట్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనకి 5 ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి రస అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వీర్య అంటే ఎనర్జీ అని చెప్తున్నాము. ఎనర్జీ హెర్బ్ రిలీజెస్ వెన్ ఇంజెస్టెడ్. ఇట్ క్యాన్ బి శీత, కూలింగ్ ఆర్ ఉష్ణ. వీర్య అంటే దీంట్లో మనకి ఈ రసాలో మనకి 6 టేస్ట్ ఎలా అయితే ఉన్నాయి, ఈ వీర్యలో కూడా మనకి ఇలా 2 మనకి కండిషన్స్ అనేవి చూపిస్తున్నారు. శీత మీన్స్ కూలింగ్ ఆర్ ఉష్ణ మీన్స్ హీటింగ్ అని చెప్తున్నారు. ద ఫార్మర్ ఈజ్ సెట్ టు బి ప్రెసెంట్ ఇన్ స్వీట్, astringent and bitter herbs which refreshes body, reduces irritation and the inflammations.
whereas the latter is obtained from sour, salty and pungent herbs that improves. మనకి ఈ స్వీట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, యాస్ట్రింజెంట్ ఇది రిఫ్రెష్ బాడీని రిఫ్రెష్ చేయగలదు, అలాగే ఇరిటేషన్ నుంచి ఇది ఇరిటేషన్ కండిషన్ని ఇది రెడ్యూస్ చేయగలదు. అండ్ వేరాజ్ లాటర్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ ద సోర్, సాల్ట్ నుంచి, సాల్ట్ యొక్క కంటెంట్ నుంచి మనకి పంజెంట్ హెర్బ్స్ దట్ ఇంప్రూవ్స్. ఇవేం చేస్తాయి, సాల్ట్, సోర్ కండిషన్స్, పంజెంట్ కండిషన్స్, ఇవి మనకి బాడీలో సర్క్యులేషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయగలవు. అలాగే ఇది డైజెషన్ని, ఇట్ ప్రమోట్ స్వెట్టింగ్, బాడీలో మనకి స్వెట్టింగ్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అంటే సర్క్యులేషన్ ప్రాసెస్లో ఇది రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇట్ ప్రమోట్స్ స్వెట్టింగ్ అనేది కూడా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ విపాక. విపాక మీన్స్ పోస్ట్ డైజెస్టివ్ ఎఫెక్ట్ అని చెప్తున్నాము. దేర్ మధురా మీన్స్ స్వీట్, ఆమ్లా మీన్స్ సోర్ అండ్ కాటు మీన్స్ పంజెంట్ హ్యావింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్ ఆన్ ద దోష. విపాక అంటే మనకి ఇది డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టేస్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి ఎఫెక్ట్ అనేది దోష మీద పడుతుంది అని చెప్తున్నారు. ప్రభావ. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెషల్ అండ్ యూనిక్ పవర్ ఆఫ్ ద హెర్బ్ దట్ హ్యాస్ వేరియబుల్ యాక్షన్. మనకి ఈ ప్రభావ వచ్చేసి డిఫరెంట్ ఆర్గాన్స్ మీద, ఒక్కొక్క హెర్బల్ కాన్స్టిట్యూయెన్స్ వచ్చేసి డిఫరెంట్ యూనిక్ పవర్ అనేది చూపిస్తుంది. దీస్ హెర్బ్స్ డోస్ నాట్ ఫిట్ ఇన్ ద కేటగిరీ సేమ్ రస, వీర్య ఆర్ విపాక. ఈ ప్రభావం వచ్చేసి మనకి ఒక్కొక్క హెర్బల్ కాన్స్టిట్యూయెన్స్లో మనకి ఒక్కొక్క కెమికల్ కాన్స్టిట్యూయెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ షోస్ యూనిక్ పవర్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ కేటగిరీ, రస, వీర్య అండ్ విపాకాలో మనకి ఇది కేటగిరీని సేమ్ కేటగిరీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ కర్మ మీన్స్ థెరాపిటిక్ యాక్షన్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ దీపన మీన్స్ స్టిమ్యులెంట్, పచ్చన అండ్ మీన్స్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ శోధన, డైజెస్టివ్ చేసిన తర్వాత మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అనులోమ మీన్స్ కామినేటివ్ కింద దీన్ని ట్రీట్ చేస్తారు. కార్మినేటివ్ అంటే ఏంటంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో గ్యాస్ని ఫామ్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ విరేచన అంటే పర్గెటివ్, మనకి డైజెస్టివ్ సిస్టంలో రోల్ని ప్లే చేస్తాయి. ఇలాగా మనకి రస, వీర్య, విపాక, ప్రభావ, కర్మ, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దీస్ హెర్బల్ కాన్స్టిట్యూయెంట్స్. సమ్ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఎగ్జాంపుల్స్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేద. మనకు ఆయుర్వేదాలో యూజ్ చేసిన కొన్ని పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ చూద్దాము. త్రిఫలా ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీహెర్బల్ ఫార్ములేషన్. ఈ త్రిఫలా మనకి ఒక పాలీహెర్బల్ ఫార్ములేషన్కి ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. త్రిఫలా అంటే మనకి 3 హెర్బల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ కంటైన్స్ పౌడర్డ్ ఫ్రూట్స్ ఆఫ్ ఎంబ్లికా అఫిషనాలిస్, హరిటాకి అండ్ మీన్స్ టెర్మినేలియా చెబ్యులా అండ్ బిబిటాకి మీన్స్ టెరీ బెల్లారికా ఆర్ బాహీరా ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. ఈ బాహీరా లీవ్స్, అలాగే మనకి ఎంబ్లికా అఫిషనాలిస్, హరిటాకి, అలాగే బీబిటాకి, ఈ ప్లాంట్స్ యొక్క పౌడర్డ్, ఆ ఫ్రూట్స్ యొక్క పౌడర్డ్ ఎక్స్ట్రాక్ట్ని మనం త్రిఫలా కాన్స్టిట్యూయెంట్స్ కింద మనం తీసుకుంటున్నాం. అంటే దాన్ని పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అని అంటారు. ఇవన్నీ ఎలా తీసుకుంటాము అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లోనే మనకి హెర్బల్ కాన్స్టిట్యూయెంట్స్ కింద మనం తీసుకుంటాము. ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ యూస్ త్రిఫలా ఫర్ మెనీ ailments and most importantly to treat various gastrointestinal disorders. ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ ఈ త్రిఫలాని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఎక్కువగా గ్యాస్ అంటే ఎసిడిటీని క్యూర్ చేయడానికి, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ని, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. Combination of ginger with black pepper and long pepper enhances their heat and mucus reducing effects. మనం కామన్గా చూస్తూ ఉంటాము ఈ జింజర్ని బ్లాక్ పెప్పర్తో అలాగే లాంగ్ పెప్పర్తో కంబైన్ చేసి తీసుకుంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా కోల్డ్, కఫ ఇలా మనకి సిమ్టమ్స్ ఉంటే వాటిని క్యూర్ చేయడానికి ఇది మనకి యూజ్ చేస్తారు ఎక్కువగా. అంటే మ్యూకస్ రెడ్యూసింగ్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నాయి. హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి, మ్యూకస్ రెడ్యూసింగ్ ఎఫెక్ట్స్ని క్యూర్ చేయడానికి ఈ మనకి త్రిఫలాని యూజ్ చేస్తారు. ఏ బిటర్ అండ్ కోల్డ్ హెర్బ్స్ ఆర్ కంబైన్డ్ విత్ వార్మర్ హెర్బ్స్. మనకి బిట్టర్గా ఉన్న కోల్డ్ హెర్బ్స్ని వార్మర్ హెర్బ్స్తో కంబైన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కాంబినేషన్ ఆఫ్ నీమ్ అండ్ జింజర్, అలాగే మనకి నీమ్ని జింజర్ని కంబైన్ చేస్తున్నారు టు పాజిటివ్లీ ఆఫ్సెట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్స్ని క్యూర్ చేయడానికి ఈ బిటర్ హెర్బ్స్, కోల్డ్ హెర్బ్స్ని మనకి వార్మర్ హెర్బ్స్తో కంబైన్ చేసి వెరీ ఎఫెక్టివ్గా ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ని డిసీజ్ క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు.
Cumin, black pepper and asafoetida are used together radiationally to reduce bloating due to weak digestion. మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకి ఎఫెక్ట్ ఏమైనా ఉంటే డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా డిసీజెస్ అనేవి ఏమైనా ప్రజెంట్ అయి ఉంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకుండా మనకి డైజెషన్ ప్రాసెస్లో ఏమైనా డిజార్డర్స్ ఉంటే వాటిని క్యూర్ చేయడానికి ఏం చేస్తారంటే క్యూమిన్ని, బ్లాక్ పెప్పర్ని అలాగే అసఫాయిటిడాని కలిపి ఈ హెర్బల్ ఫార్ములేషన్స్ని యూజ్ చేస్తారనమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి. The combination of plants like gudichi and turmeric booster the immunity. ఈ మనకి గుడిచి అలాగే టర్మరిక్ పసుపుని ఏం చేస్తారు ఈ రెండు ప్లాంట్స్ని కంబైన్ చేసి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ రెండు కాంబినేషన్స్ని యూజ్ చేస్తారు. In Uttarakhand state, polyherbal formulations made by using 8 herbal plants such as Syzygium cumini bark, Mangifera indica bark, and Ficus bengalensis bark, Ficus religiosa bark, Lawsonia inermis leaves, Juglans nigra bark, Terminalia bellarica fruits, and Hibiscus rosa sinensis bark. 10 grams of each were chosen for preparation of anti-diabetic drug. ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే 8 హెర్బల్ ప్లాంట్స్ నుంచి తీసుకున్న డిఫరెంట్ యొక్క ప్లాంట్ పార్ట్స్ నుంచి మనకి ఈ హెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి చేస్తారు. ఈ హెర్బల్ ఫార్ములేషన్స్ అనేవి మనకి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది 10 గ్రామ్స్ ఒక్కొక్క ప్లాంట్ నుంచి తీసుకున్న ఒక్కొక్క పార్ట్ నుంచి 10 గ్రామ్స్ యొక్క పౌడర్ని మనకి ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్కి ప్రిపరేషన్లో యూజ్ చేస్తారు. Okay, these are the examples of marketed polyherbal formulations. ఇక్కడ చూడండి మనకి హెర్బల్స్ యూజ్డ్ ఇన్ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ అంటారు. దీస్ ఆర్ Syzygium cumini and Memodica charantia means kakara, Amblica officinalis means usari, and Gymnema silvestris, Azadirachta indica, Tinospora cordifolia and Curcuma longa. These are the herbal plants which are used in polyherbal formulations. ఈ ప్లాంట్స్ ని యూజ్ చేసి మనకి పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ని ప్రిపేర్ చేసే కంపెనీస్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద డైహర్ అండ్ రస్ జాషా ఫార్మస్యూటికల్ కంపెనీ అహ్మదాబాద్లో ప్రజెంట్ అయి ఉన్న ఈ డైహర్ కంపెనీ పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ కంపెనీని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ ప్లాంట్స్ని యూజ్ చేసి మనకి హెర్బల్ కాన్స్టిట్యూయెన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే హైపర్ లిపిడియా ట్రీట్మెంట్కి మనకి యూజ్ చేస్తారు. అలాగే మధుకా లాంగిఫోలియా, హలాహినా యాంటీ డైసెంట్రికా అండ్ జిమ్లినా ఆర్బోరియా, wood fruticosa and white is vinifera, honey, jaggery. These are the different constituents of a herbal plants and the company is Kutajarista and laboratory preparation. ఇది మనకి laboratoryలో దీన్ని ప్రిపేర్ చేస్తారు. కంపెనీ వచ్చేసి కుటజారిస్ట్రా అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఫర్ ద డయేరియాని స్పర్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా, స్పర్స్ డైసెంట్రీని అలాగే మీన్స్ డిసెంట్రీ అలాగే డయేరియాని ట్రీట్ చేయడానికి ఎక్కువగా మనకి ఈ హెర్బల్ ఫార్ములేషన్స్ని యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ PowerPoint presentation. Thank you. We will see you in the next video.